నమస్కారాలండి. ఇది విచిత్ర విశ్వము. ఇందున కోటి కోట్ల గ్రహాలు ఇందులోనే కూర్చబడ్డాయి. అలాగే కోటి కోట్ల విచిత్ర సమస్యలు కూడాను ఉంటాయి. అలాగే కోటి కోట్ల సమస్యలు, అలాగే ప్రతిదానికి కూడాను పరిష్కారాలు అన్నీ ఇందులోనే ఉంటాయి. అందుకే ఇది అనంత విశ్వశక్తులకు నిలయం. ఇందున దేవుళ్ళు అనబడే ఒక శక్తిని తీసుకుందాము. అయితే ఆ దేవుళ్ళు అనేవారు అందరున్నారు. మనం నిర్ణయించుకున్నట్టు కొన్ని మతాలు అంటే అవి సంఘాలే. మతాలే సంఘాలు, సంఘాలే మతాలు. వారి వారి ప్రాంతాన్న విశ్వాన్ని ఆరాధించే ప్రయత్నంగా వారి వారి ప్రాంతాలు వేరైనంత మాత్రాన నిజానికి ఈ విశ్వాధిపతి వేరు కాదు కదా. కానీ అమాయకంగా మనము ఆయా భాషలకు అనుగుణంగా పేర్లు పెట్టుకున్నాం. ఇక తెలివి తక్కువ ఎక్కువ మా దేవుడు వేరే అంటే మా దేవుడు వేరే అంటూ విశ్వాన్నే విడదీసే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి విశ్వం ఒక్కటైనప్పుడు విశ్వాన్ని కాచే దాత కూడా ఒక్కడై మాత్రమే ఉంటాడు కదా. ఉదాహరణకు అన్ని ప్రాంతాలలో కూడా నీళ్ళు ఉంటాయి కదా. అయితే నీళ్ళు వేరు వేరు ఉంటాయా? నిజానికి నీరంతా కూడాను ఒకే సముద్రంలోది కదా. అవే కదా వర్షం ద్వారా బయటకు వచ్చి జీవనదులలో పారేది. అయితే మనం ఏ నది కాడ అందుబాటులో పుడితే ఇక అందున పారే నీళ్ళే వంటలకు కానీ పంటలకు కానీ తాగడానికి కానీ వాడుకుంటూ ఇది మా ఏరు ఇది మా నీరు అనుకుంటాం. ఆ విధంగా నీరు ఈ భూమి పైన ఎన్నెన్నో జీవనదులుగా పారినా అన్ని ఏరియాలో పారే నీరంతా కూడా ఆ సముద్రంలోదే కదా. అలాగే దైవ విషయంలో కూడా అంతే. నా మతంలో వేరే దేవుడు, నీ మతంలో వేరే దేవుడు అనుకుంటాము. ఇక హిందువుల కాడికి వస్తే ముక్కోటి దేవతలట. కులానికి ఒక దేవుడని విడదీసుకున్నాము. విచిత్రంగా ఈ భూమి పైన జీవనదులు కొన్ని ఉన్నట్లు అలాగే మతాలు కూడాను కొన్ని మానవులు నిర్ణయించుకున్నారు. నిజానికి ఏ నదుల్లో వారిని ఏరైనా ఆ సముద్రంలోదే. అలాగే ఏ మతంలో దేవుడైనా ఏ కులంలో దేవుడైనా ఈ అనంత విశ్వదాతయే. ఇక విచిత్రంగా చిన్న చిన్న విగ్రహాలు చేసి ఇళ్ళలో పెట్టుకుంటాం. అలాగే నీళ్ళని కూడాను చిన్న చిన్న బిందెలతో తెచ్చి ఇళ్ళలో పెట్టుకుంటాము. విచిత్రంగా ఏ విగ్రహంలో దేవుడైనా ఈ విశ్వదాతలోని భాగమే. అలాగే ఏ బిందెలో నీళ్ళైనా సరే ఈ సముద్రంలోని భాగమే. మనం అమాయకాన్ని తొలగించుకొని వివరించుకోగలిగితే నీరు అంతా ఒకటిగా ఎలా అర్థమవుతుందో దైవం కూడాను అంతా ఒకటిగానే అర్థమవుతుంది. నీళ్లతో స్నానం చేసి శరీరం శుద్ధిపరుచుకుంటాము. ఆరాధన చేసి ఆత్మ శుద్ధిపరుచుకుంటాము. ఏ చెరువులో నీళ్ళైనా ఆ సముద్రంలోని భాగమే. అలాగే ఏ గుళ్ళో విగ్రహమైనా ఈ విశ్వనాథుని రూపమే. అన్ని జాతుల జీవులు ఆ నీళ్ళే దాగి బ్రతుకుతాయి. అలాగే అన్ని జీవజాతులను కాపాడేది ఆ అనంత విశ్వనాథుడే. కనుక మానవులు తిక్కమకల పాలు కాకుండా అజ్ఞానాంధకారంతో పోటీలు పడకుండా విశ్వ రహస్యాలలో ఒక భాగం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది చెప్పిన నేనెవరంటే సర్వమత మానవాళి సమస్త జీవకోటి క్షేమం కోరి విశ్వ జగత్తు క్షేమం కోరి అలాగే సర్వ మానవాళి కూడాను కన్న తల్లిదండ్రులే నిజమైన దైవ రూపాలని గ్రహించుకోమని తెలియజేస్తూ నా తల్లిదండ్రుల ఆగి మేరకు 101 కోణలపై ఆరాధన చేశాను. ఇది చెప్పినంత సులువుగా జరిగిందేమి కాలేదు సుమా. ఇక ఉంటాను. లోక సమస్తాన్ సుఖినో భవంతు.